అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. దానికోసం చికెన్ బిర్యానీ మైక్రోవేవ్ ఓవెన్లో ఎలా వండుకోవాలో ఈ వీడియో చేశాను. మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నా సరే దాంట్లో మనం చికెన్ బిర్యానీ ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియదు. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, దానికోసం నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1/2 kg. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎంత ఎక్కువసేపు నానితే బాస్మతి బియ్యం అంత పొడవుగా సాగుతాయి. నానిన తర్వాత వడపోసి ఒక గిన్నెలో పెట్టుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత వండుకోవచ్చు. చికెన్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఉల్లిపాయ 1 తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర 5-6 రెమ్మలు తీసుకోండి. 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. వెజిటబుల్ ఆయిల్ లేదా మీకు నచ్చిన ఏదైనా వంట నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. ఇప్పుడు మసాలా దినుసులు చూద్దాం. దాల్చిన చెక్కలు 1 అంగుళం ముక్కవి 2, నల్ల యాలక్కాయ 1, మిరియాలు ఒక 10-15 తీసుకోండి. మీ స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. అలాగే లవంగాలు 5-6 వేసుకోవాలి. మరింత స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ 5-6 వేసుకుంటే సరిపోతుంది. జాజికాయ 1, తాజాగా ఉన్న పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, నిమ్మకాయ 1/4 వంతు బద్ద, బిర్యానీ ఆకు 1, యాలక్కాయలు 2, టమాటా 1. ఇప్పుడు చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా లోతుగా ఉన్న గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకొని అందులో పెరుగు వేయాలి. మీకు నచ్చిన చికెన్ పీసెస్ ఏవైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక నిమ్మకాయ 4 బద్దలుగా చేసి 1 బద్ద నిమ్మకాయని పిండుకోవాలి. అంటే 1/4 వంతు నిమ్మకాయ. అందులో గరం మసాలా పొడి వేయండి, లేదా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్కలు వేయాలి. అంటే దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మిరియాలు వేయాలి, నల్ల యాలక్కాయ వేయాలి, జాజికాయని కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వల్ల బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా పుదీనా తప్పకుండా వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అంటే ఇవన్నీ మనం చికెన్ కోసమే వేస్తున్నాము. అందులో కారం వేయాలి. అలాగే కొద్దిగా పసుపు వేయాలి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి కూరలో తప్పకుండా వాడుకోవడం అలవాటు చేసుకోండి. నూనె వేయాలి. వెజిటబుల్ ఆయిల్ కానీ మీకు నచ్చిన ఏదైనా వంట నూనె వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలపాలి. అంటే ఈ మసాలాలు, పెరుగు, నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు కారాలు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. బాగా కలిపి అందులో బిర్యానీ ఆకు వేయండి. అలాగే 1 టమాటా తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లేదా ఈ విధంగా చేతితో నలుపుకొనైనా వేసుకోవచ్చు. కొద్దిగా పుల్లదనం కోసం టమాటా వేస్తున్నాము. టమాటా వేయడం వల్ల బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. మరొకసారి బాగా కలపాలి. బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వండడం మొదలు పెడదాం. మైక్రోవేవ్ ఓవెన్ని ఆన్ చేసి అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బౌల్ని పెట్టండి. మైక్రోవేవ్ ఓవెన్ని ఆన్ చేసి ఫస్ట్ ఉన్న మైక్రో మోడ్ అందులోనే 900 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పెట్టండి. అంటే మీ ఓవెన్లో హై టెంపరేచర్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. అంత పెట్టుకొని 10 నిమిషాల పాటు మైక్రో మోడ్లో ఉడికించుకోవాలి. చికెన్లో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ గిన్నెని బయటకు తీసి ఒకసారి కూరని బాగా తిప్పాలి.
ఇది ఎందుకు చేస్తున్నాం అంటే చికెన్ మనం ముందుగానే ఉడికించుకుంటున్నాము. మరలా మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి మిగతా టైం అంతా అయిపోయేంత వరకు స్టార్ట్ బటన్ నొక్కండి. మొత్తం 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాలు అయిన తర్వాత అవన్నీ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని బయటకు తీసుకోవాలి. బయటకు తీసి చికెన్ని చూసినట్లయితే ఇది 80% వరకు ఉడికి ఉంటుంది. చికెన్ ముందుగా ఉడికించుకుంటే మనం తినేటప్పుడు బాగా జ్యూసీగా ఉంటుంది. అందుకని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాము. ఇలా ఉడికిన చికెన్ని ఒకసారి కలపండి. నీళ్ళేమీ వేయకుండానే ఉడికించాము, అయినా సరే ఇది కూర జ్యూసీగా ఉంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టి ఆరబెట్టుకున్న బాస్మతి బియ్యం రెడీగా ఉన్నాయి. వాటిని ఈ చికెన్ కూరలో వేయండి. ఇలా బియ్యాన్ని వేసేటప్పుడు ముందుగా గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కరెక్ట్గా కొలుచుకోవాలి. దానికి 2 వంతులు నీళ్లు వేయాలి. అందులో మిగిలిన పుదీనా కొత్తిమీర వేయాలి. అలాగే బియ్యానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే ముందుగా మనం వేసాము, ఇప్పుడు సరి చూసుకొని వేసుకోండి. అలాగే అందులో బిర్యానీ మసాలా పొడి వేయాలి. ఒకసారి కలపాలి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ముందుగా కొలుచుకోమని చెప్పాను కాబట్టి నేను ఈ గ్లాస్తో కొలిచాను. 1 గ్లాసు బియ్యం అవి, దానికి 2 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. బిర్యానీ మరింత మంచి వాసన రావటం కోసం నెయ్యిని వేస్తున్నాము. అలాగే క్లింగ్ ఫిల్మ్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఈ క్లింగ్ ఫిల్మ్ తెచ్చుకొని దీన్ని మొత్తం కవర్ చేయాలి. లేదా ఎయిర్ టైట్గా ఉన్న గ్లాస్ మూత ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా మైక్రోవేవ్తో పాటు కొన్ని గిన్నెలు ఇస్తున్నారు, మైక్రోవేవ్ బౌల్స్, అంటే మూత ఉండేవి, వాటిని కూడా పెట్టుకొని వండుకోవచ్చు. క్లింగ్ ఫిల్మ్ పెట్టి గట్టిగా క్లోజ్ చేయాలి. ఉడుకుతున్నప్పుడు ఆవిరి బయటికి వస్తుంది కదా, అది పోవటం కోసం చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. అక్కడక్కడ 4-5 చిన్న రంధ్రాలు పెట్టండి. ఇప్పుడు ఇది వండటానికి రెడీగా ఉంది. దీన్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోవాలి. మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి ఫస్ట్ మైక్రో మోడ్లో హై టెంపరేచర్లో 900 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్లో 15 నిమిషాల పాటు మనం ముందుగా ఉడికించుకోవాలి. అంటే దాదాపు 20 నిమిషాలు పడుతుంది. దానికోసం మనం ముందే 20 నిమిషాలు పెట్టకూడదు, 15 నిమిషాలు పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టార్ట్ చేసి దాంట్లో సగం టైం అంటే 7-8 నిమిషాలు అయిన తర్వాత పాస్ పెట్టుకొని ఆ గిన్నెని బయటకు తీసి ఒకసారి బియ్యం మొత్తం కలపాలి. ఈ గిన్నెని బయటకు తీసి ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే పైపైనే అన్నం ఉడుకుతుంది. ఈ క్లింగ్ ఫిల్మ్ని ఓపెన్ చేసి లోపల ఉన్న అన్నం మిశ్రమాన్ని, చికెన్ని మొత్తం ఒకసారి కలపాలి. ఇలా కలిపితేనే అడుగున ఉన్న బియ్యం కూడా ఉడుకుతాయి. ఇప్పుడే సాల్ట్ని సరి చూసుకోండి, అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేను ముందుగా యాలక్కాయలు వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాలక్కాయలు వేస్తున్నాను. మీరు ముందుగా బియ్యం అన్ని వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు. యాలక్కాయలు వేసి మళ్ళా క్లింగ్ ఫిల్మ్తో క్లోజ్ చేయాలి. మళ్ళీ చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని మరొకసారి మైక్రోవేవ్లో పెట్టుకొని ఈ 15 నిమిషాలు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసి చూస్తే ఇంకా అన్నం ఉడకాలి, అడుగున బియ్యం ఉన్నాయి అనిపిస్తే మళ్ళీ ఓవెన్ని ఆన్ చేసుకోండి. ఇలా నాకు 20 నిమిషాలు టైం పట్టింది. 15 నిమిషాలు పూర్తిగా అయిన తర్వాత ఒకసారి చెక్ చేసినట్లయితే అడుగున కాస్త నీళ్లు కనిపించాయి. మరొక 5 నిమిషాలు మైక్రో మోడ్లో ఉడికించుకున్నాను. అంటే మొత్తం 20 నిమిషాలు పట్టింది బిర్యానీ రెడీ అవటానికి. 20 నిమిషాలు మొత్తం అయిపోయిన తర్వాత ఫుడ్ ఈజ్ రెడీ అని వస్తుంది. అలా ఇంకొక 5 నిమిషాలు అవెన్లోనే ఈ గిన్నెని ఉంచుకోండి. వెంటనే తీసేయకుండా ఒక 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత బయటకు తీయండి. మైక్రోవేవ్ మొత్తం కూల్ అయిన తర్వాత
అప్పుడు మెయిన్గా ఉన్న స్విచ్ ఆపుకోండి. ఇలా బయటకు తీసిన బిర్యానీ గిన్నెని ఒక 2 నిమిషాలు ఉంచి సర్వింగ్ బౌల్ తెచ్చుకొని పెట్టుకొని క్లింగ్ ఫిల్మ్ తీసేయండి. చూసారు కదా, ఎంతో యమీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి పైనుండి కింద కలపండి. పొడి పొడిలాడుతూ రెస్టారెంట్లో తయారు చేసుకున్నట్లుగా ఈ చికెన్ బిర్యానీ ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే బాగా ఉడికిపోవడం కానీ లేదా పొడి పొడిగా సరిగ్గా ఉడకకపోవడం కానీ అలా ఏమీ జరగదు మైక్రోవేవ్లో. దానికోసం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు కంపల్సరీ వేయాలి. చూసారు కదా, ఎంతో చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.